నిర్ణయం మేరకు రాయలసీమ జోన్కు సంబంధించి అరకట్టెరంగా అభియాన్ జోన్ కన్వీనర్గా మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాపు రామచంద్రరావు గారు నియమితులయ్యారు. ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరూ పరిచేసిన జిల్లా అధ్యక్షులు శ్రీ జగదీశ్వర నాయుడు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వెంకట చౌదరి గారు, అటువైపు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ రాటకొండ విశ్వనాథ్ గారు, జిల్లా సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటములు గారు, అదేవిధంగా శ్రీ రమేష్ నాయుడు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, తులసీనాథ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, అభిమాన నాయకుడు ప్రధానమంత్రి విశ్వ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి మీద, ప్రతి వ్యాపార సంస్థ మీద ఒక్కసారి స్వతంత్ర సమరయోధులను మననం చేసుకుంటూ ఈ దేశం కోసం వారు చేసిన త్యాగాలని భావి తరాలకు తెలియజేస్తూ ఆ స్ఫూర్తితో ఏదైతే వికసిత్ భారత్ సంకల్పం ఉందో 2047కి దాన్ని పూర్తి చేయడం కోసం జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 2 ఏళ్లుగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ని చేస్తున్నాం. ఈసారి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు చిత్తూరు జిల్లాలో కూడా ఈ రోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అమలమైన జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాయలసీమ జోనల్ కి ఈ కార్యక్రమ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారిని రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. మరి వారి మార్గనిర్దేశంలో ఈ రోజు జిల్లా స్థాయి సమావేశంలో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల కార్యక్రమం ఇది. మొదటగా యువమోర్చా వాళ్ళ ర్యాలీలు ఉంటాయి, అటు తర్వాత హాల్ మీటింగ్స్, అటు తర్వాత మౌన ప్రదర్శన, ప్రతి ఇంటి మీద జెండా, ప్రతి ఆఫీస్ మీద, ప్రతి కార్యాలయం మీద జెండా ఎగరవేయడం, ఈ కార్యక్రమాలన్నీ దీంట్లో భాగంగా జరుగుతాయి. కాబట్టి వీటి అమలు జిల్లాలో సక్రమంగా జరిగి దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రధాన అతిథి ఈ కార్యక్రమ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైతులు బాగుపడతారు, రైతులు బాగుంటే అందరికీ ఆహారం దొరుకుతుంది. అలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. భగవద్గీతలో చెప్తారు, విఘ్నులు దేన్ని అనుసరిస్తే ప్రజలు అందులో అనుసరిస్తారని. ఈరోజు ఆయన ఏమి అనుసరిస్తున్నారో ప్రపంచమే అనుసరించే స్థాయికి ఈరోజు వచ్చింది. ఉదాహరణకి యోగా అనేది మన భారతదేశంలో మాత్రమే కొంతమందికి తెలిసిన సబ్జెక్టు. ఈరోజు యోగా యొక్క ప్రాధాన్యతని ప్రపంచానికి చాటి చెప్పి ప్రపంచ యోగా దినాన్ని కూడా జరుపుకునే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అటువైపు తీసుకురాగలిగినారు. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా ప్రపంచమంతా కూడా ఆయన దృష్టి ఆకర్షించేలాగా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా మందికి తెలియదు. కొంతమంది జెండాలు తీసుకోమంటే తీసుకోరు, మిద్ది పైన కట్టమంటే కట్టవరు. అది ఏదైనా పార్టీదేమో అని, ఎస్పెషల్లీ మేము ఇచ్చినామనుకో అది బీజేపీదేమో అనుకుంటారు. కాబట్టి మేము కూడా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ కండువాలు లేకోకుండా, బీజేపీ జెండా కూడా లేకోకుండా కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే, మూవన్నెల జెండాన్ని మాత్రమే పట్టుకుని ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేస్తారు. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఇంటి పైన కూడా జెండా ఉండాలి. జెండా ఉంటే నేను భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను అని చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల కోసం పనిచేస్తున్నారు, ఎన్నికల్లో గెలిచడం కోసం పనిచేస్తూ ఉన్నారు. కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ మంచి కోసం, దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం, దేశ సంస్కృతి సంప్రదాయాలని కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరినీ చూస్తున్నాం. ఏ పార్టీ అయినా కూడా ఎలక్షన్లో ఏ విధంగా లబ్ధి పొందాలి, ఏం చేస్తే ఏ విధంగా ఓట్లు వస్తాయి, లేదా ఎవరిని బుజ్జగించాలి, ఎవరిని బుజ్జగిస్తే ఓట్లు తట్టుకోవచ్చు, ఇదే ఆలోచనలు నడుస్తున్నాయి. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రం అడుగడుగున, ప్రతి అడుగున ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి, ఈ దేశం మరింత సుభద్రంగా ఉండాలి, రాబోయే
తరాల భవిష్యత్తు బాగుండాలి, ప్రపంచమంతా కూడా మన వైపు చూడాలి, ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి గొప్ప పార్టీలో మన ప్రధానమంత్రిగా గౌరవ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆయన యొక్క ఆలోచన ప్రకారం, ఆయన యొక్క భావాల ప్రకారం, ఆయన ఆశలు ఆకాంక్షల ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా జాతీయ భావాన్ని తీసుకురావడానికి ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే జాతీయ స్థాయి సమావేశం అయింది, రాష్ట్ర స్థాయి సమావేశాలు అయ్యాయి, ఇప్పుడు జిల్లా స్థాయి సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండి మండల స్థాయి సమావేశాలు కూడా జరుపుకొని ప్రతి మండలానికి కూడా ఇప్పుడు ప్రకారంగా కమిటీ చేసుకుని తదనంతరం ప్రతి గ్రామానికి ప్రతి బూత్ స్థాయికి కూడా మా కార్యకర్తలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ప్రతి బూత్ స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగురవేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా కేవలం స్వాతంత్ర దినోత్సవం అంటే స్కూల్లో పోతే విద్యార్థులు లేదా రాజకీయ నాయకులు లేదా ఆఫీసుల అధికారులు మిగతా వాళ్ళకి ఏమీ సంబంధం లేదు అనుకున్నట్టు కాకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకునే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రేరేపించి చైతన్యపరిచి ముందుకు తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నేను 4 జిల్లాలు అయినాయి. ఈరోజు సాయంకాలం కడప, దీంతో 5 జిల్లాలు, సాయంకాలం కడప, రేపు ఉదయం నంద్యాల, సాయంకాలం కర్నూలు, 8 జిల్లాలు కూడా నేను తిరుగుతూ ఉన్నా. అన్ని దగ్గర కూడా మంచిగా నేను రావడానికన్నా ముందే మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా సమాయత్తంగా సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారంగా ఈ జిల్లా స్థాయి ప్రెస్ మీట్ పెట్టి తర్వాత మన సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి మేము ఏమి చేసినా కూడా అది ప్రజల్లోకి పోవాలంటే మాకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది మీడియా మద్దతు ఉండాలి. నేను ఈరోజు ఒక మాట మాట్లాడతాను, ఇక్కడ ఉన్న 50 మంది 100 మంది వింటారు, కానీ అదే మీడియా వాళ్ళకి తలుచుకుంటే 1000 మందికి ఏమి లక్షల మంది దగ్గర కూడా మీరు తీసుకుపోగలుగుతారు. కాబట్టి మీరు కూడా దేశభక్తులే కాబట్టి ఈ దేశ భవిష్యత్తు పైన మీరు కూడా ఆశించే వాళ్ళే కాబట్టి దయచేసి ఈ జాతీయ భావాన్ని పెంపొందించేటువంటి జాతీయ పతాకాన్ని, 3 నెలల జెండాని ప్రతి ఒక్కరు కూడా ఇంటి పైన కట్టుకోవడానికి మీ వంతు సహాయ సహకారం కూడా అందించాలి అని చెప్పి మేము చెప్తూ ఇలాంటి గొప్ప పార్టీలో ఉన్నందుకు గర్వపడుతూ మా నరేంద్ర మోదీ గారు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ దేశంలో కులం పేరుతో అందరూ కలుస్తారు, మతం పేరుతో కలుస్తారు, ప్రాంతం పేరుతో కలుస్తారు, భాషల పేరుతో కలుస్తారు. కానీ మనము భారతీయులము అనేటువంటి విషయాన్ని చాలామంది అంత సీరియస్గా తీసుకున్నారు. ఈ భారతదేశ పౌరులుగా జాతీయ తత్వాన్ని అంతగా మనం అలవర్చుకోవడం లేదు. ఈరోజు స్వాతంత్రం మనకు వచ్చిందంటే ఎంతమంది ఆస్తులను పోగొట్టుకున్నారు, ఎంతమంది వాళ్ళ ఆప్తుల్ని పోగొట్టుకున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ప్రాణాల కన్నా విలువైన మానాలు పోగొట్టుకున్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ చాలామంది స్వాతంత్ర దినోత్సవం అంటే స్కూల్లో పిల్లలు జరుపుకోవడము, ఆఫీసుల్లో అధికారులు జరుపుకోవడము, లేదా రాజకీయ నాయకులు. సామాన్యులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చాలామంది పాల్పంచుకోవడం కూడా లేదు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరిలో నేషన్ ఫస్ట్, ఈ దేశం ముందు, దేశం తర్వాతే మనము, ఈ దేశం కోసం మనందరూ కూడా ఐక్యంగా ఉండాలి, ఆ నేషనల్ జాతీయ తత్వం అనేది మనలో అలవాటు కావాలి. ప్రత్యేకించి యువతలో ఎప్పుడు కూడా కులం కోసం చేస్తామా, మతం కోసం చేస్తామా, ప్రాంతం కోసమా, బంధువుల కోసమా కాదు, దేశం కోసం కూడా మనం నిలబడాలి, దేశ ప్రేమని వ్యక్తపరచాలి, దేశభక్తి ఉండాలి. మనమందరూ కూడా దేశభక్తితో ముందుకు పోతేనే మరింత మనం బలపడతాం. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికే కాదు, రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి కూడా మనం చేరుకుంటాం. దానికంతా కావలసింది యువతలో ప్రత్యేకించి
దేశాభిమానం కావాలి, దేశభక్తి కావాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశం భక్తి వైపు అందరినీ కూడా ఆయన లాగుతారు. ఇటీవల కాలంలోనే ఈ గ్లోబల్ వార్మింగ్ నడుస్తూ ఉంది, పర్యావరణ అసమానతలు వస్తున్నాయి, అవన్నీ సరిపడాలంటే చెట్లు నాటాలి అని చెప్పి ఏ దేశంలో అయితే తల్లిని దైవంగా భావిస్తామో ఆ తల్లి పేరుతో ఒక చెట్టు నాటితే ఆ నాటిన చెట్టుని వదులుకోకుండా తల్లితో సమానంగా ఆ చెట్టును కూడా పెంచి పోషిస్తే అది మహావృక్షమై దాని ఫలితాలు పర్యావరణం పైన ఉంటుంది, వర్షాలు